కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణ ఖచ్చితంగా చేయాలి, కలిసి పోరాటాలు నిర్వహించాలి. అందుకోసం మేము రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు, చిన్న అయినా పెద్ద అయినా దాంతో నిమిత్తాలని అందరం కలిసి ఇప్పుడు కేజీ బేసిన్ మీద కావచ్చు, విద్యుత్ స్మార్ట్ మీటర్ల మీద కావచ్చు, వీటన్నిటి మీద మేము చేస్తున్న క్యాంపెయిన్ ఎంతో కొంత ఫలితాలు ఇస్తుంది, ప్రజల్లో పోగలుగుతున్నాం. ఆ రకంగా కలిసి పనిచేయటం ద్వారా ప్రజలను ఐక్యం చేయాలి. ఇప్పుడు జరిగేటువంటి చర్చలు 2 అంశాలు, కలిసి పనిచేయాలనే అంశం ఒకటి ఉంది, విలీనం కావాలన్న ఒక అంశం కూడా వస్తుంది. విలీనం అనేది ఎజెండాలో లేదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు విలీనం అంటే సైద్ధాంతిక ప్రాతిపదిక మీద జరగాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు పక్కనే నేపాల్ అనుభవం ఉంది, కలిసిపోయారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోయారు, ఏమి కమ్యూనిస్ట్ పార్టీని చూస్తే అసలు బయటకు వెళ్ళి ఆ నాయకులు ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళే అందువల్లనే సైద్ధాంతిక ప్రాతిపదిక లేకుండా కెరీరు లేదా పదవులు, పోటీ, ఎన్నికలు వీటి ఆధారంగా మాత్రం ఆలోచిస్తే నేపాల్ లాగానే అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు కలయిక వలన విడిపోవటం వలన విప్లవాలు రాలేదు, ఆగిపోలేదు. తీసుకున్న నినాదాలు ప్రజల్ని, ఒక చిన్న పార్టీని మీరు చెబుతున్నారు ఇప్పుడు కాక్రోచ్, అసలు పార్టీ కాదు, ఒక వ్యక్తి ఇచ్చిన దాంతో వైల్డ్ ఫైర్ అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒకనొక దశలో అటువంటి నినాదం ఇచ్చి ప్రజలను ఆకర్షించగలిగితే ఎవరు సక్సెస్ అయితే ఆ పార్టీ. మిగతా వాళ్ళు ఇప్పుడు మేము 77లో బెంగాల్, కేరళ, త్రిపుర 3 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చినప్పుడు సిపిఎం ఒంటరి పోరాటం. ఆ రోజు మేము 3 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వామపక్ష ఐక్యతకు బలమైన పునాదులు వచ్చినాయి. అందువల్ల కలిస్తేనే గెలుస్తాము, విడిపోతాం కదా, ప్రజలను కలపాలి, ప్రజలను కలిపే నినాదం కావాలి. ఆ నినాదం సింగిల్గా తీసుకున్నా సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఉమ్మడిగా తీసుకుని కూడా సక్సెస్ కావచ్చు. కాబట్టి కలిసినందువల్ల, విడిపోయినందువల్ల గెలుపోవటములు ఆధారపడలేవు. ఒక నినాదం ప్రజలను ఆకర్షిస్తుందా లేదా, మొబిలైజ్ చేయగలుగుతామా లేదా దాని మీద. సరైన నినాదం సింగిల్ పార్టీ ఇచ్చినా గెలుస్తాము, తప్పుడు నినాదం ఉమ్మడిగా కలిసి ఇచ్చినా నష్టపోతాం. కాబట్టి పాలసీ ఇక్కడ ముఖ్యమైనది.